అందరికీ నమస్తే. మార్చ్ మంత్‌కు సంబంధించి 1, 2, 3 తేదీల్లో ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ విషయాలను మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇవి మనకి రైల్వే కానీ, డిఎస్సి కానీ, ఎస్ఎస్సి వాటికి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి మనకి ఉపయోగపడతాయి. ఇవి ముఖ్యంగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అంటే భారతదేశానికి చెందినటువంటి ప్రామాణికమైనటువంటి సమాచార సంస్థ ఏమంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధారంగా ఇవి మనకి ఈ కరెంట్ అఫైర్స్ను నోట్స్ను తయారు చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా మార్చిలో ఉన్న ప్రతిరోజు రోజువారీగా వచ్చిన కరెంట్ అఫైర్స్ మీకు వివరించడం జరుగుతుంది. ఇక నుండి మొదటిగా హైలైట్స్ ఏంటంటే ఈ మార్చ్ 1, 2, 3లో 3వ తేదీ వరకు ఐఎన్ఎస్ కౌండిన్యా అనే పేరుకు కనిపిస్తుంది. ఇండియన్ నేవల్ షిప్ కౌండిన్యా ఐఎన్ఎస్ కౌండిన్యా అనే పేరుతో పూర్తిగా సహజమైన రెజిన్ ఉపయోగించి కొబ్బరి పీచుతో తయారు చేసినటువంటి ఒక నౌక అన్నమాట. ఇది పూర్తిగా కొబ్బరి పీచుతో తాళ్ళతో తయారు చేసినటువంటి తెరచాప వాడ రెజిన్ ఉపయోగించి తయారు చేసిన ఒక సహజమైనటువంటి ఈ వాడ అనేది గుజరాత్లోని పోర్బందర్ నుండి బయలుదేరి ఒమన్ రాజధాని మస్కట్ వరకు ప్రయాణించింది అరేబియా సముద్రం గుండా. తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణంలో మళ్ళా ఈ ఐఎన్ఎస్ కౌండిన్యా అనే నౌక మళ్ళీ ఒమాన్ రాజధాని మస్కట్ నుండి ముంబై నగరానికి చేరుకుంది. ఇందులో హైలైట్స్ ఏంటంటే పూర్తిగా చెక్క కూడా కాకుండా కొబ్బరి పీచు తాళ్ళతో తయారు చేయబడినటువంటి నౌక ఏది అంటే ఐఎన్ఎస్ కౌండిన్యా. ఐఎన్ఎస్ కౌండిన్యాలో ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నేవల్ షిప్. ఇది అరేబియా సముద్రంలో గుజరాత్ రాష్ట్రంలో పోర్బందర్ నుండి బయలుదేరి మనకి ఒమాన్ రాజధాని మస్కట్ వరకు ప్రయాణం చేసింది. తిరుగు ప్రయాణంలో మస్కట్ నుండి ముంబైకి చేరుకుంది. గత డిసెంబర్ నెలలో ఇది 29 ఆ నెలల మధ్య ఇది ప్రయాణం చేయడం జరిగింది. ఇది వార్తల్లో నిలిచింది యాక్చువల్గా. తర్వాత అయితే చేరుకొని భారతదేశం ప్రయాణం చేసి తిరుగు కొన్నాళ్ళ నుండి మళ్ళీ భారతదేశం చేరుకుంది. అయితే ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి అంటే ఒకటి, ఈ కౌండిన్యా అనే పేరు ఎందుకు పెట్టారంటే కౌండిన్యా అనే వ్యక్తి ఒక ప్రముఖ పండితుడు మరియు నావికుడు. ఇతడు భారతదేశం నుండి బంగాళాఖాతం ద్వారా ప్రయాణం చేసి కాంబోడియా దేశానికి చేరుకుంటాడు. కాంబోడియా దేశంలో కాంబోడియా రాకుమారి వివాహం చేసుకుంటాడు. అక్కడ పునాన్ అనే ఒక చిన్న రాజ్యాన్ని స్థాపించి అక్కడ ఆ పునాన్ అనే చిన్న రాజ్యానికి రాజు కూడా అవుతాడు. సో కౌండిన్యా అనే వ్యక్తి పండితుడు, ఇతడు ఒక నావికుడు, భారతదేశానికి చెందినవాడు. ఇతడు భారతదేశం మీదుగా బంగాళాఖాతం మీదుగా ప్రయాణం చేసి కాంబోడియా చేరుకుంటాడు. కాంబోడియా రాకుమారిని వివాహం చేసుకుంటాడు. ఆమె పేరు సుసా అనే ఒక రాకుమారిని వివాహం చేసుకుంటాడు. తర్వాత ఆ కాంబోడియాలోని పునాన్ అనే చిన్న రాజ్యాన్ని స్థాపించి దానికి రాజుగా అవుతాడు. అతనే కౌండిన్యా. అందుకే పురాణంలో ఇతడు యొక్క చరిత్ర మనకి 5వ శతాబ్దంలో అజంతా గుహలో ఉన్నటువంటి ఒక షిప్ ఉంటుంది. అంటే అతని గురించి కూడా వివరణ ఉంటుందన్నమాట. ఎవరి గురించి అంటే కౌండిన్యా గురించి. సో అజంతా గుహలో 5వ శతాబ్దంలో వేయబడినటువంటి ఒక షిప్ యొక్క బొమ్మ ఆధారంగానే ఈ ఐఎన్ఎస్ కౌండిన్యా అనే ఒక నౌకను తయారు చేయడం జరిగింది. ఇది మనకి అయితే ఈ నౌక తయారు చేసిన సంస్థ ఏదంటే హోడీ ఇన్నోవేషన్ సంస్థ. హోడీ ఇన్నోవేషన్ సంస్థ మరియు ఇండియన్ నేవల్ సర్వీస్ అంటే భారతదేశపు నావికాదళం మరియు అలాగే హోడీ అనే ఇన్నోవేషన్ సంస్థ ఈ నౌకను తయారు చేయడం జరిగింది. ఇది ఐఎన్ఎస్ కౌండిన్యా యొక్క ప్రత్యేకత. తర్వాత మరో షిప్ ఇండియన్ నేవల్ షిప్ సుదర్శిని. ఈ సుదర్శిని అనేది ఇది ఒక తెరచాప వాడే. ఈ సుదర్శిని అనే షిప్ భారతదేశం మరియు ఈజిప్ట్కి మైత్రిగా గుర్తుగా ఇది ఈ 2 దేశాల మధ్య ప్రారంభించబడింది. అంటే సూయజ్ కాలువ అంటే మీకు తెలిసే ఉంటుంది. సూయజ్ కాలువ అనేది ప్రధానమైనది మధ్యధరా సముద్రం గుండా అట్లాంటిక్ మహాసముద్రం నుండి మధ్యధరా సముద్రం గుండా అరేబియా సముద్రం ఎర్ర సముద్రం మీదుగా చేరుకునే ప్రముఖమైన ఒక సముద్ర మార్గం కీలకమైనది ఏంటి సూయజ్ కాలువ. ఈ సూయజ్ కాలువ సుమారు 169 కిలోమీటర్ల పొడవును కలిగి ఉంటుంది. సో ఈ ఐఎన్ఎస్ సుదర్శన్ అనే పేరుతో భారత్ మరియు ఈజిప్ట్ మైత్రికి గుర్తుగా సూయజ్ కాలువ గుండా ప్రయాణించి ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాల కోసం తెలియజేసిన ఒక షిప్ ఏదంటే ఐఎన్ఎస్ సుదర్శిని. సో ఇది కూడా ఒక తెరచాప వాడ అనమాట. ఇది కూడా మనకు వార్తల్లో కనిపిస్తుంది. ఐఎన్ఎస్ సుదర్శిని ఈజిప్ట్కి భారత్ మైత్రికి సంబంధంగా, ఐఎన్ఎస్ కౌండిన్యా అనేది భారత్ ఒమాన్కి మైత్రికి సంబంధంగా ఈ 2 పడవలు కూడా భారతదేశం ప్రయోగించింది. నెక్స్ట్ మరొకటి రీసెంట్గా ఒక పదం కనిపిస్తుంది. కొన్ని సంవత్సరాలుగా భారతదేశానికి కెనడా దేశానికి మధ్య ఒక రకమైనటువంటి స్నేహ సంబంధాలు, ఆర్థిక సంబంధాల్లో ఈ మధ్య సంఘర్షణలు సంభవించాయి. ఆ సంఘర్షణలు ఎండకార్డు ఇవ్వడానికి మోడీ మరియు
నరేంద్ర మోడీ మరియు కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ గుర్తుపెట్టుకోండి. ఇటీవల భారతదేశాన్ని సందర్శించిన మార్క్ కార్నీ ఎవరు అంటే కెనడా ప్రధానమంత్రి. సో కెనడా ప్రధానమంత్రి మరియు మోడీ మధ్య టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అనే పేరుతో ఒక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందాన్ని మనకి ఒక అగ్రిమెంట్ ద్వారా ఆ ఒప్పందం అగ్రిమెంట్కి ఒక పేరు పెట్టారు, గుర్తుపెట్టుకోండి. సిఈపిఏ, సెపా అంటారు. సెపా అనగా సి ఫర్ కాంప్రహెన్సివ్, ఈ ఫర్ ఎకనామిక్, పి ఫర్ పార్ట్నర్షిప్, ఏ ఫర్ అగ్రిమెంట్. సెపా ఒప్పందం ఏ రెండు దేశాల మధ్య జరిగింది అంటాడు. సెపా అనే ఒప్పందం కెనడా మరియు భారతదేశం మధ్య జరిగింది. సెపా ఫుల్ ఫామ్ ఏంటంటే కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. ఈ సెపా ఒప్పందం భారత్ మరియు కెనడా మధ్య జరిగింది. కెనడా ప్రధానమంత్రి ఎవరంటే మార్క్ కార్నీ. ఈ ఒప్పందం ఎక్కడ జరిగిందంటే ఢిల్లీ నగరంలో జరిగిందని చెప్పాలి. అయితే ఈ ఒప్పందంలో ప్రముఖంగా ఒక టార్గెట్ పెట్టుకున్నారు. 2030 సంవత్సరం నాటికి కెనడా మరియు భారతదేశం మధ్య $50 బిలియన్ల వాణిజ్యం జరగాలని నిర్ణయించుకున్నారు. $50 బిలియన్ల వాణిజ్యం ఎగుమతులు దిగుమతులతో జరగాలని కెనడా మరియు భారతదేశం ఒక ఆర్థిక ఒప్పందం చేసుకుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చూడగలిగితే భారతదేశం నుంచి ఏ వస్తువులను కెనడా ఎగుమతి చేసుకుంటుంది, అలాగే భారతదేశం ఏ వస్తువులను కెనడా నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్. మనం పంపిస్తే ఇంపోర్ట్స్ అంటాం, తెచ్చుకుంటే మనం పంపిస్తే ఎక్స్పోర్ట్ అంటాము, మనం ఏదైనా తెచ్చుకుంటే ఇంపోర్ట్ అంటాం. అయితే భారతదేశం ముఖ్యంగా కెనడా ఎగుమతి చేసుకుంటున్న వస్తువులు ఏంటంటే భారతదేశం నుండి ఎలక్ట్రానిక్ గూడ్స్, అట్లాగే సీ ఫుడ్, ఐరన్, స్టీలు, ఫార్మా. ఐరన్, స్టీల్, ఫార్మా, సీ ఫుడ్, ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇవన్నీ భారతదేశం కెనడాకి ఎగుమతి చేస్తుంది. అది కెనడా భారతదేశానికి ఏమి ఎగుమతి చేస్తుందని తీసుకున్నట్లయితే ఎరువులు, బొగ్గు, కాగితం, పప్పు ధాన్యాలు. ఎరువులు, బొగ్గు, కాగితం, పప్పు ధాన్యాల్ని భారతదేశం కెనడా నుంచి దిగుమతి చేసుకుంటుంది. సో ఇందులో హైలైట్ ఏంటంటే మార్క్ కార్నీ ఎవరు? కెనడా ప్రధానమంత్రి. కెనడా ప్రధాని మరియు భారత ప్రధాని ఇద్దరి మధ్య ఆర్థిక ఒప్పందం ఎక్కడ జరిగింది? ఢిల్లీలో జరిగింది. ఒప్పందానికి ఏమని పేరు పెట్టాము? సెపా అనగా కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. ఇది ఒక అంశం మనకు కనిపిస్తుంది. అలాగే మరొకటి, ఢిల్లీ నగరంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక సమావేశంలో ప్రసంగం చేశారు. ఆ సమావేశానికి ఏమని పేరు పెట్టారంటే సశక్తి నారీ సమృద్ధి ఢిల్లీ. గుర్తుపెట్టుకోండి, సశక్తి నారీ సమృద్ధి ఢిల్లీ అనే పేరుతో భారత రాజధాని ఢిల్లీ నగరంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ద్రౌపది ముర్ము కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ యొక్క సమావేశం దేనికి ఉద్దేశించిందంటే మహిళా సంక్షేమం, మహిళా ఆరోగ్యం, మహిళా సమృద్ధి, మహిళ యొక్క జెండర్ ఈక్వాలిటీ అనమాట. స్వశక్తితో మహిళ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందనే అంశం మీద తీసుకోవడం జరిగింది. అయితే ఆమె ఈ యొక్క సమావేశంలో కొన్ని మహిళా పథకాల కోసం విశ్లేషణ చేసింది. అవి చాలా ఇంపార్టెంట్. అవి ఏంటంటే మొదటిది బేటీ బచావో, బేటీ పడావో. మనందరికీ తెలుసు, ముఖ్యంగా లింగ వివక్ష ద్వారా చాలామంది బాలికలను చదువుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. కాబట్టి ప్రతి బాలిక కూడా చదువుకోవడం కోసం ప్రాధాన్యత ఇచ్చినటువంటి పథకమే బేటీ బచావో, బేటీ పడావో. ఇది విద్యకు సంబంధించినది, మహిళలకు సంబంధించినది. రెండోది పిఎం ఉజ్వల్ యోజన. తప్పనిసరిగా కట్టెలు అంటే ఫైర్ వుడ్ అంటాం మనం. సో ఈ కట్టెల ద్వారా ఎవరైతే వంట చేస్తారో వాళ్ళకి చాలామందికి అనారోగ్యాల ద్వారా మహిళలు చాలామంది అనారోగ్యం పాలి మరణానికి గురవుతున్నారు. అలాగే కాలుష్య కారకం కూడా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కట్టెలకు స్వస్తి పలికి తప్పనిసరిగా గ్యాస్ ద్వారా మాత్రమే వంట చేయాలని చెప్పేసి మనకి మహిళలకు ఉచితంగా గ్యాస్ సరఫరా చేసే పథకమే పిఎం ఉజ్వల్ యోజన. ఇది కూడా మహిళలకు సంబంధించినదే. అలాగే పిఎం ముద్రా యోజన. ఎవరైతే మహిళలు ఆర్థిక శక్తి తమ కాలమే తానే నిలబడే విధంగా వ్యాపార రంగంలో ముందుకు వెళ్ళాలనుకుంటారు అంటే మహిళలకి బ్యాంకులు ప్రోత్సాహంగా ఒక పథకం ప్రవేశపెట్టింది. దాన్నే మనం పిఎం ముద్రా యోజన అని పిలుస్తాం. అలాగే మరో పథకం లఖ్పతి దీదీ యోజన. లఖ్పతి దీదీ యోజన అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అంటే డ్వాక్రా సంఘాలు ఉంటాయి కదా, డ్వాక్రా సంఘాలు ఎలాగైతే మహిళా పొదుపు సంఘాలకు ప్రభుత్వం తక్కువ వడ్డీతోటే ఎలా అయితే రుణాలు ఇస్తుందో ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా లఖ్పతి దీదీ యోజనతో పొదుపు సంఘాలు ₹1,00,000 వరకు రుణాలు సదుపాయం కల్పిస్తుంది. ఇది కూడా మహిళా పథకమే. అలాగే పిఎం మాతృవందన యోజన. పిఎం మాతృవందన యోజన అనేది దేనికి సంబంధించిందంటే గర్భిణీలు, బాలింతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పౌష్టికమైన ఆహారం అందించి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, అలాగే తల్లి పిల్లల ఆరోగ్యం కాపాడే విధంగా ఒక పథకం ప్రవేశపెట్టిన పేరే పిఎం మాతృవందన యోజన. సో ఇవన్నీ మనం ఎలా మనం హైలైట్ చేసుకోవాలంటే బేటీ బచావో, బేటీ పడావో దేనికి సంబంధించినది? మహిళా విద్యకు సంబంధించినది. అట్లాగే మాతృవందన యోజన దేనికి సంబంధించినది? పౌష్టికాహారం గురించి సంబంధించినది, గర్భిణీకి, బాలింతలకు. అలాగే దీదీ లఖ్పతి యోజన దేనికి సంబంధించినది? మహిళల పొదుపును ప్రోత్సహించే పథకము. అలాగే తీసుకుంటే పిఎం ముద్ర యోజన దేనికి సంబంధించినది? మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే పథకము. అలాగే పిఎం ఉజ్వల్ యోజన దేనికి సంబంధించినది అంటే ఇది ముఖ్యంగా ఉచిత గ్యాస్ సదుపాయాన్ని కల్పించే పథకం.
చివరిగా ఇదే మార్చ్ వీక్లో ఈ 1, 2, 3, 4 ఈ మార్చ్ మంత్ వీక్లో మనకి మరో హైలైట్ ఏం కనిపిస్తుందంటే 16 ప్రముఖ మన రాష్ట్రపతి సివి రాధాకృష్ణన్ గారు, తమిళనాడు చెందినటువంటి రాధాకృష్ణన్ మన ఉపరాష్ట్రపతి మనందరికీ తెలిసిందే. ఈ రాధాకృష్ణన్ గారు ఒక 16 తమిళ గ్రంథాలను భారత సమాచార శాఖ ప్రచార శాఖ ఏదైతే ఉందో ఆ శాఖ ఆధీనంలో 16 తమిళ గ్రంథాలను హిందీ భాషలో, ఇంగ్లీష్ భాషలో, అలాగే అంతర్జాతీయ కొన్ని భాషల్లోనూ దీన్ని తర్జుమా చేశారు. ఈ యొక్క గ్రంథాలను తమిళ సాహిత్యము, తమిళ సంస్కృతి ఎంతో గొప్పదో చెప్పడానికి, భారతదేశం అంతా చెప్పడానికి ఈ యొక్క 16 ముఖ్యమైన వ్యక్తులు, 16 ప్రముఖమైన అంశాలు అన్నమాట. 16 ప్రముఖమైన అంశాల గురించి గ్రంథాలను తమిళ భాష నుంచి ఇంగ్లీష్లోకి, తమిళ భాష నుంచి హిందీ భాషలోకి తర్జుమా చేసి తమిళ సాహిత్యం ఎంతో గొప్పదో భారతదేశం అంతా విస్తరించడానికి, అంతర్జాతీయ విస్తరించడానికి ఒక 16 పుస్తకాలను అఫీషియల్గా రిలీజ్ చేశారు ఢిల్లీ నగరంలో. ఎవరంటే ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ గారు. ఇతను కూడా తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఇందులో ఏ అంశాల కోసం గ్రంథాలను తర్జుమా చేశారని ముఖ్యమైనవి మదురైలోని మీనాక్షి దేవాలయం, ఆ మీనాక్షి దేవాలయం గురించి, రామేశ్వర ఆలయం గురించి, బృహదీశ్వర ఆలయం గురించి. బృహదీశ్వర ఆలయం తంజావూరులో ఉంటుంది, అలాగే రామేశ్వర ఆలయం మన అందరూ తెలుసు రామేశ్వరంలో ఉంది, మీనాక్షి దేవాలయం మదురైలో ఉంది. ఈ 3 అంశాలు, 3 ఆలయాల గురించి తమిళ గ్రంథంలోని ఆలయాలు, సాహిత్యము, ఈ సంస్కృతి గురించి తర్జుమా చేశారు. అలాగే మీనాక్షి సుందరం ఇతడు ప్రముఖ పండితుడు అనమాట. మీనాక్షి సుందరం ప్రముఖ పండితుడు, ముఖ్యంగా శైవ కవి. మనకి అల్వార్లు, నయనార్లు అంటాం. అల్వార్లు అంటే విష్ణుమూర్తిని కొలిచేవాళ్ళు, నాయనార్లు అంటే శివుని కొలిచేవాళ్ళు అనమాట. ఆ అల్వార్లు అంటే వైష్ణవ అభిమానులు, భక్తులు, నయనార్లు అంటే శైవ భక్తులు. అయితే ఇతను శైవ భక్తి నయనార్ అంటాం. ఈ మీనాక్షి సుందరం గురించి కూడా తన చరిత్ర కూడా తర్జుమా చేశారు తమిళం నుంచి మిగతా భాషలకి. అలాగే మనకి సంఘం పరిషత్తులో మనందరికీ తెలిసిందే మణిమేకలై, ఇలంగో అడిగల్ అనే తమిళ కవి మణిమేకలై అనే ఒక గ్రంథాన్ని రచించాడు. సో ఆ మణిమేకలై గ్రంథం కూడా మిగతా భాషలో తర్జుమా చేశారు. అలా మరో అంశం అరికమేడు అనే ప్రాంతం పాండిచేరికి దగ్గరగా ఉంది. ఇది ఒక పురాతనమైన నౌకాశ్రయం, ఒక సీ పోర్ట్ లాంటిది. ఇది అరికమేడు అనేది పాండిచేరికి దగ్గరగా బంగాళాఖాతం, తమిళనాడుకి చెందినటువంటిది. ఈ అరికమేడులో నుంచి రోమన్లు ఎక్కువగా ఇక్కడికి వ్యాపారాలు చేస్తూ ఉండేవారని చెప్పేవారు అనమాట. పురాణాల సాక్ష్యాలు కూడా ఉన్నాయి. సో అరికమేడు ప్రాంతం గురించి కూడా మనకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. అలాగే నడుకల్ సాంప్రదాయం అనేది ఇది ఒక వీరగల్లు అంటే ప్రముఖంగా యుద్ధాల్లో పాల్గొని ప్రాణాలు అర్పించిన ప్రముఖ యుద్ధవీరులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ప్రతిమను రాళ్ళ మీద వాళ్ళ చిత్రాన్ని వేసి ఆ రాళ్ళను దేవుళ్ళుగా పూజించేవారు అనమాట. దాన్ని నడుకల్ సాంప్రదాయం అంటారు. అది తమిళనాడులో ఉన్న సాంప్రదాయం, అదొక సాంప్రదాయం. దీన్ని మన తెలుగులో వీరగల్లు అని పిలుస్తాం అనమాట. సో ఇది ఒక రెడ్డి రాజుల కాలంలో అంటే మనకి ఎక్కువ చూడొచ్చు వీరగల్లు అనేవి. అంటే ప్రముఖ సైనికులు వాళ్ళు ఎవరైతే ఆ రాజ్యం కోసం ప్రాణాలు అర్పించారో అలాంటి వాళ్ళ త్యాగాల కోసం పెద్ద రాళ్ళ మీద వాళ్ళ చిత్రాన్ని వాళ్ళ రాయి మీద చెక్కి వాటిని దేవుళ్ళుగా ఆచరించేవారు అనమాట. అది నడుకల్ సాంప్రదాయం అంటాం. అలాగే ప్రముఖ సంగీత వాయిద్యాలు, ముఖ్యంగా విశిష్టాద్వైత ప్రచారకుడు రామానుజాచార్యుడు. ఈ రామానుజాచార్యుడు కూడా మనకి అతని గురించి కూడా మనకి ఈ తమిళనాడు పుస్తకం మిగతా భాషలో తర్జుమా చేశారు. అలాగే ముఖ్యంగా బంకించంద్ర చటర్జీ అంశాన్ని అతను రాసిన సంస్కృతము, బెంగాలీ అంశాలను తమిళంలోకి తర్జుమా చేశారు. ముఖ్యంగా అదొక్కటి అంశం చూసుకోండి. బంకించంద్ర చటర్జీ యొక్క తన చరిత్రను బెంగాలీ వ్యక్తి, అతను మాత్రం ఇక్కడ తమిళంలోకి తర్జుమా, ఇంగ్లీష్లోకి తర్జుమా, హిందీలోకి తర్జుమా కూడా చేయడం జరిగింది. సో ఇవి మనకి ఈ మార్చ్ వీక్లో అతి ముఖ్యమైనటువంటి అంశాలు. సో మరొకసారి మన టాప్ ఆఫ్ ది టాప్ తీసుకుంటే ఐఎన్ఎస్ కౌండిన్య అనేది ఒక నౌక, ఐఎన్ఎస్ సుదర్శన్ అనేది ఒక నౌక, కౌండిన్య అనేది ఒమాన్కి భారత్కి మధ్య, అలాగే సుదర్శన్ అనేది భారత్ ఈజిప్ట్ మధ్య, అలాగే సెపా కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేది ఏ దేశాల జరిగిందంటే భారత్, కెనడా. అలాగే సశక్తి నారీ సమృద్ధి ఢిల్లీ పథకము సమావేశం ఎక్కడ జరిగిందంటే ఢిల్లీలో జరిగింది. అలాగే ఎన్ని తమిళ గ్రంథాలు మిగతా భాషలో తర్జుమా చేయబడ్డాయి అంటే 16 తమిళ గ్రంథాలు. సో ఇవి ఈనాటి కరెంట్ అఫైర్స్. ధన్యవాదాలు.